వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. పశ్చిమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటైన ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో కెఎస్ రామారావు పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జాతీయ పతాకం ఎగరవేయడం చాలా ఆనందంగా ఉందని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటామని, స్వాతంత్ర దినోత్సవం పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య క్షేత్రంలో, ఈ మహాక్షేత్రంలో మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని, ఇంకెంతో ఉద్యోగాన్ని చేసే సందర్భం ఇది. మరి ఎందరో వీరుల త్యాగఫలం ఇందులో ఈరోజు మనం స్వేచ్ఛగా మనదైనటువంటి మన జెండాను మనం ఎగరేసుకొని గౌరవించుకుంటున్నామంటే ఎందరో త్యాగఫలం ఇది. మహా దేశభక్తులు, వీరులు ఆ రోజు స్వతంత్రం కోసం భావిస్తున్నాం. అందుకే ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి స్వతంత్ర దినోత్సవం, స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్రంలో, ఈ స్వేచ్ఛలో మన బాధ్యతలు గుర్తించాలని, సాటి మానవుల యొక్క సంక్షేమాన్ని మనం సహాయపడాలని మనం నిరంతరం ప్రార్థిస్తున్నాం. దివ్యక్షేత్రమైనటువంటి ఇంద్రకీలాద్రిపై మనం నిరంతరము ప్రార్థనలు, యజ్ఞ యాగాలు, ఉపాసనలు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమాన్ని అర్థిస్తున్నాం. మన సనాతన ధర్మం ఏదైతే బోధించిందో, సనాతన ధర్మం ఏదైతే సూచించిందో అలాంటి ధర్మ మార్గంలో మనమందరం నడుస్తూ దేశ రక్షణ, అలాగే ప్రజలందరి రక్షణ, రాష్ట్ర సౌభాగ్యాన్ని మనం ఆశిస్తున్నాము. తప్పకుండా అవన్నీ అమ్మవారు, స్వామివారు మనకు గమనిస్తారని మనసారా విశ్వసిస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.